మీ అందరికీ తెలియని విషయం ఏమంటే నాకు ఫోన్ కాల్స్ ఈ మధ్య ఓవర్ అయిపోయినాయి అన్నమాట. ఈ మధ్య అంటే ముందటి నుంచి ఎక్కువగానే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు కొంచెం పెరిగినాయి అన్నమాట. సో మ్యాటర్ ఏందంటే ఈ ఫోన్ కాల్స్ మాట్లాడడం వల్ల కానీ, లేదా ఒకరికి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల కానీ మనకేం ఒక పైసా ఆదాయం అయితే ఏం లేదు. సో నేనేం చెప్పబోతున్నానంటే యాక్చువల్‌గా ఈ ఫోన్ కాల్స్ గురించి నేను పెద్ద సీరీసే ప్లాన్ చేద్దాం అనుకున్నా. డైలీ నాకు ఎన్ని ఫోన్ కాల్స్ వస్తాయి? అటెంప్ట్ చేయడం వల్ల నాకేమైనా ఒక రూపాయైనా లాభం ఏమైనా ఉన్నదా? ఎవరు ఫోన్లు చేసి ఎట్లా మాట్లాడతారు? అంటే ఎవరు ఫోన్లు చేసి ఎట్లా మాట్లాడతారంటే మాట్లాడడం వల్ల వాయిస్ రికార్డ్ తీసి వీడియోలో పెట్టడం అలాంటివి కాదు. అంటే ఏ పర్పస్ మీద చేశారో దానివల్ల నాకు ఏమైనా ఆదాయం వచ్చిందా? లేదంటే ఏంది పరిస్థితి అని చెప్పి. సో మ్యాటర్ ఏంటంటే దీనివల్ల ఒకరికి ఏం తెలుస్తదంటే ఇంపార్టెంట్ కాల్స్ లిఫ్ట్ చేయడానికి, ఊరికే నార్మల్‌గా కాల్ చేసి మాట్లాడడానికి డిఫరెన్స్ ఏదని చెప్పి అర్థమవుతది. మీకు క్లారిటీ చెప్పాలంటే, ఇప్పుడు మనకి రోజుకి ఒక 100 ఫోన్ కాల్స్ వస్తాయి. ఆ 100లో మహా అంటే మనకి పనికొచ్చేవి, ఇంపార్టెంట్‌వి ఒక 10 కాల్సే ఉంటాయి. మిగతాటి ఫ్రెండ్స్ చేయొచ్చు, లేదంటే వేరే వాళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ కనుక్కుందాం అని చేయొచ్చు. ఇట్లా సంథింగ్ ఉంటాయి కదా! సో, అట్లా. నేనేం చేసినానంటే యాక్చువల్‌గా నాకు దగ్గర దగ్గర నేను ఒక 1 మంత్ నుంచి ఖాళీగా ఉన్నా. సో, వీడియోస్ కూడా ఏం జరుగుతున్నాయంటే లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ అంటే నేను ఒక ప్లేస్ నుంచి బయటకొచ్చేసిన తర్వాత అంటే వర్క్ మానేసి బయటికొచ్చేసిన తర్వాత నేను అందరికీ కొంచెం దగ్గరేననమాట. అంటే ఫ్రెండ్స్‌కి గానివ్వచ్చు, లేదా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేసేవాళ్ళు గానివ్వచ్చు, లేదా నా నంబర్ కనుక్కొని నాకు మెసేజ్ చేసేవాళ్ళు గానివ్వచ్చు, అందరితో కొంచెం నేను ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరికి చెప్పుకుంటాను వచ్చిన. ఇట్లా ఇప్పుడు ప్రెజెంట్ ఖాళీగా ఉన్నా కాబట్టి మీతో ఇంత ఫ్రీగా మాట్లాడగలుగుతున్నా అంటే, అప్పటి నుంచి ఏం జరిగింది అంటే అందరికి నా కాంటాక్ట్స్‌లో ఉండే వాళ్ళందరికీ చెప్పుకోలేదు. నా కాంటాక్ట్స్‌లో దగ్గర దగ్గర 700 మెంబర్స్ ఉన్నారు. సో, 700 మెంబర్స్ చెప్పుకోలేదు. కానీ కొన్ని కాల్స్ అట్లా చెప్పడం వల్ల ఏం జరిగిందంటే, పర్సనల్‌గా ఉండే ఫ్రెండ్స్ గానివ్వచ్చు, లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ గానివ్వచ్చు, ఇట్లా కొంతమందికి నేను తెలిసుంటా కదా! సో, అందరికి కొంచెం టాపిక్ అనేది కొంచెం అది నా దృష్టిలో అయితే టాపికే. సో, కొంచెం ఎక్కువ మందికి రీచ్ అయిపోయిందనమాట. అంటే ప్రెజెంట్ పృథ్వీ ఖాళీగా ఉన్నాడు. మనకు అందుబాటులో ఉంటాడు. అంటే ఫస్ట్‌లో ఏందంటే ఏదన్నా నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక చిన్న పని పడినా కూడా నేను కాల్స్ లిఫ్ట్ చేయడం అనేది పక్కన పెట్టేస్తాననమాట. అసలు మొబైల్ అనేది చేతిలో ఉండదు. సో, అట్లా ఉండింది. ఇప్పుడేందంటే ఫ్రీగా ఉన్నా, ఖాళీగా ఉన్నా అని చెప్పి కొంచెం అందరికీ తెలిసింది. సో, ఇంక ఎక్కువైపోయినాయి కాల్స్. ఇట్లా చేయడం వల్ల ఏం జరిగిందంటే ఈ ఫోన్ కాల్స్ టాపిక్ మీదే సీరీస్ తీద్దామని చెప్పి అనుకుంటున్నా. ఎందుకంటే ఒకేసారి 10, 15 కాల్స్. దాని గురించి నేను సెపరేట్‌గా ఒక వీడియో కూడా తీసున్నా లైవ్‌లో. ఇప్పుడు ప్రెజెంట్ ఏ ప్లేస్‌లో కూర్చొనైతే నిలబడుకొని మాట్లాడుతున్నానో, సో, ఇదే ప్లేస్‌లో అయితే అప్పటికప్పుడు ఎట్లుండేవాడిని అట్లే నేను ఒక వీడియో తీసి పెట్టినా. సో, అది ఎడిటింగ్ అయితే చేయలేదనమాట ఇంగ. ఎడిటింగ్ అంటే నంబర్స్ కనపడకుండా బ్లర్ చేయడం ఇలాంటివన్నీ. సో, దాని గురించయితే ఒక వీడియో పెడతా. ఇంకొకటేమంటే ఇప్పటికీ ఫోన్ కాల్స్ మీదనే వస్తున్నాయి. సో, ఇప్పటి నుంచి నేను ఒకటి ఫిక్స్ అయిపోయినా అనమాట. మనకి ఎవరైనా ఫోన్ కాల్ చేస్తున్నారంటే మన అవసరమైనా వాళ్ళకుండొచ్చు. లేదా వాళ్ళకి ఏదైనా యూజ్ అవుతది అనేది మనం చేసేది సంథింగ్ ఉండొచ్చు. అంటే రెండిటికి మీనింగ్ ఒకటే. కాకపోతే నాకు కొంచెం చెప్పడం రావడంలే అనమాట. సో, పర్పస్ ఏదైనా ఉండని మనకి యూజ్ అయ్యేది వాళ్ళేదైనా చెప్పొచ్చు. లేదా వాళ్ళకి యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ కనుక్కునేదానికైనా మనం ఫోన్ చేయొచ్చు. సో, ఇట్లుంటాయి గదా! అందుకని చెప్పి నేనేం చేస్తున్నా అంటే ఎప్పుడైతే నాకు వీడియో తీయాలనుకుంటానో అప్పుడు ఫోన్ అయితే ఏరోప్లేన్ మోడ్‌లో పెట్టేస్తాను. సో, దీని గురించి నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏమంటే మీరందరూ ఆలోచించండి. ఇన్‌కేస్ ఏదైనా హెల్పింగ్ వీడియో గానీ, ఏదైనా గానివ్వచ్చు, ఏదైనా పర్సనల్ మ్యాటర్ గానివ్వచ్చు, ఈ వీడియో నేను ఒక వీడియో యూట్యూబ్‌లో గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో పెడుతున్నా అంటే అది వన్ ఆఫ్ ద రీజన్ నాకేదో వ్యూస్ వస్తాయి, రీచ్ వస్తది అని చెప్పి అయితే కాదు. ఎందుకంటే నార్మల్‌గా పర్సన్ టు పర్సన్ మాట్లాడేది ఏ టైంలో దొరికినా మాట్లాడుకోవచ్చు. కాకపోతే ఏందంటే ఒకేసారి 10 మందికి అవసరం వచ్చినప్పుడు పలకాలంటే కష్టం గదా! ఫోన్ కాల్స్‌లో. సో, అందుకు నేను చెప్పేదేమంటే నెక్స్ట్ నేను చేయబోయేదేమంటే ఏదైనా వీడియోలు చేయాలనుకున్నప్పుడైతే ఫోన్ అయితే ఏరోప్లేన్ మోడ్‌లో పెట్టేస్తా. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమందికి ఈ డౌట్ రావచ్చు. ఎందుకు చెప్తున్నాడు ఇవన్నీ అని చెప్పి. సో, మీరు వీడియో అయితే పూర్తి క్లారిటీగా చూస్తే అర్థమవుతది. ఇప్పుడు ఈ వీడియో తీసేటప్పుడు నేను ఏరోప్లేన్ మోడ్‌లో పెట్టినా. సో, ఇక్కడ ఏం జరుగుతా అంటే కొన్ని సార్లు మిస్టేక్స్ నేను ఏరోప్లేన్ మోడ్‌లో పెట్టినప్పుడే ఎవరికైనా అవసరం వచ్చి ఫోన్ చేసి ఉండొచ్చు. అది ఇంట్లో వాళ్ళైనా కానివ్వండి, ఎవరైనా తెలిసిన వాళ్ళైనా కానివ్వండి, ఫ్రెండ్స్ అయినా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి. సో, మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏందంటే వీడియోస్ ప్రమోషన్‌లైనా ఏమైనా సరే ప్రమోషన్‌ల గురించి కూడా నేను సెపరేట్‌గా ఒక వీడియో పెడతా. సో, టాపిక్ ఏమంటే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఒక చిన్న పాయింట్ మాత్రమే. ఇన్ కేస్ మీ కాల్ నేను లిఫ్ట్ చేయకపోయినా లేదా మీకు రెస్పాండ్ అవ్వకపోయినా
ఖచ్చితంగా ఏదో ఒక వర్క్లో ఉంటా. నా పాలసీ ఏమంటే ఇన్ కేస్ ఎవరైనా కాల్ చేస్తే ఆ రోజు నేను కాల్ లిఫ్ట్ చేయకపోయినా మినిమం అంటే చాలామందికి డౌట్ ఉండొచ్చు, ఎన్నిసార్లు ఫోన్ చేసి అతడు సంథింగ్ ఏమైనా క్వశ్చన్లు మైండ్లో రన్ అవుతూ ఉంటాయి. కానీ నేను చెప్పే క్లారిటీ ఏమంటే ఒకవేళ నేను ఆ రోజు ఫోన్ ఎత్తకపోయినా ఒక నెల తర్వాత అయినా సరే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో మ్యాటర్ ఏంటంటే ఒక రిప్లై కోసం మేము నెల వెయిట్ చేయాలా సంథింగ్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. కానీ నేను చెప్పేది ఏమంటే ఒక మనిషితో ఏదైనా మాట్లాడేటప్పుడు పూర్తి క్లారిటీతో మాట్లాడాలని చెప్పి నా పాలసీ. సో అందుకని చెప్పి నాకు ఎప్పుడు ఫ్రీ టైం దొరికి ఈ టైంలో వీళ్ళతో మాట్లాడితే మనకు కరెక్ట్గా తెలుస్తుంది, మనకి యూజ్ అవుతుంది, వాళ్ళకి యూజ్ అయ్యే విషయం కూడా మనం కరెక్ట్గా చేయగలుగుతాము అనే టైంలో అయితే నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. సో అది ఇంకో మ్యాటర్ ఏంటంటే కొంతమంది కొన్ని పేర్లు పెడతారనమాట. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కటి చెప్తాను అనమాట, నాకు ఏమేమి పేర్లు వచ్చినాయి, ఏమేమి బిరుదులు వచ్చినాయి అని చెప్పి. మ్యాటర్ ఏంటంటే ఫోన్ కాల్స్ అటెంప్ట్ చేయనంట, స్టేటస్లు ఏమో పెడతా ఉంటానంట. కానీ మీరు నార్మల్గా చూసుకుంటే నా వాట్సాప్లో ఉండేవాళ్ళు చూసుకుంటే, వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ కాల్ చేసే వాళ్ళు చూసుకుంటే స్టేటస్ పెట్టినా కూడా ఇన్ కేస్ మీరు దేంట్లోనే కాల్ చేస్తే మీరు నాకు పెట్టే పేరు ఒకటే, వాట్సాప్లో ఉన్న స్టేటస్లు వస్తా అంటారు, లేదా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అయినా పెట్టింటారంటారు. యాక్చువల్గా అది రీజన్ ఏమంటే మీరు ఫోన్ చేసేటప్పుడు నేను పోస్ట్ పెట్టడం అనమాట. మ్యాటర్ ఏంటంటే మీరు మహా అంటే నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఆ టైంలో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూస్తారా, అది గంట ముందో లేకుంటే 10 నిమిషాల ముందో లేదా అర్ధ గంట ముందో వీడియో అప్లోడ్ అయి ఉంటుంది. అది ఏమంటే షెడ్యూల్ టైం పెట్టేసి ఉంటాను అనమాట. సో కొంతమంది ఆ వీడియో చూసి కూడా ఫోన్ చేయొచ్చు, ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసినాడు ఇప్పుడు ఖాళీగా ఉండాలేమో అని చెప్పి. సో మ్యాటర్ ఏంటంటే వీడియోలో నా దృష్టిలో నన్ ఆఫ్ బిజినెస్ అంటే అది ఏ టైంలో అప్లోడ్ చేస్తాను ఏదో నాకే తెలియదు అసలు. ఒక్కోసారి కొన్నిసార్లు షెడ్యూల్ టైం పెట్టేస్తాను అనమాట. ఇప్పుడు 5వ తేదీ వరకు షెడ్యూల్ టైం పెట్టేసిన. సో 5వ తేదీ వరకు ఇంకా నెక్స్ట్ రాబోయే వీడియోలు కూడా మ్యాక్సిమం ఇంతే ఉంటాయి. ఎందుకంటే కరెక్ట్గా అప్లోడ్ చేసే టైంకి ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు, 4G సింబల్ పడుతుంది, అప్పుడు నెట్ స్లో అయిపోతుంది. వీడియో ఏమో ఒకటి లాగ్ వీడియో, ఒక చిన్న వీడియో 1 minute వీడియోనే 500-600 MB ఉంటుంది. అది ఇంకా అప్లోడ్ అవ్వాలంటే 5G సిగ్నల్ వస్తే తప్ప భిన్న అప్లోడ్ కాదు. అందుకని చెప్పి ఇప్పుడు ఏం చేస్తున్నా, ఇప్పుడు వీలుంటే అప్పుడు మంచి టైం చూసుకొని ఇన్ కేస్ నాకు కాల్స్ వస్తాయని తెలిసినప్పుడు వైఫై కనెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసి షెడ్యూల్లో పెట్టేయడమా, లేదా ఒకసారి అప్లోడ్ పెట్టేసి ఇది DND మోడ్లో పెట్టేయడమా, ఇది చేస్తున్నాను అనమాట. ఇది ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చూసి ఫోన్ చేసే వాళ్ళకి క్లారిటీ. నెక్స్ట్ ఏమంటే వాట్సాప్లో స్టేటస్లు అంటే వాట్సాప్లో అని వస్తుంది. సో కొంచెం మాట సరిగ్గా రాలా. వాట్సాప్లో నేను స్టేటస్ పెట్టినానంటే అది మ్యాక్సిమం మీరు కాల్ చేసినప్పుడు స్టేటస్ వచ్చిందంటే అది కన్ఫామ్గా ఏదో బ్లడ్ గురించైనా ఉంటుంది, లేదంటే సంథింగ్ ఒక హెల్పింగ్ వీడియో అయినా ఉంటుంది. అంతేగాని నేను ఈరోజు ఫ్రెండ్షిప్ డే ఏదో ఫ్రెండ్స్కి సంబంధించో లేకుంటే 10 మంది ఫ్రెండ్స్ ఫోటోలు పెట్టి మెన్షన్ చేయడం ఇలాంటివి అయితే నా దాంట్లో అస్సలు రావు. ఒకవేళ వచ్చింటే ఎవరైనా చూసింటే, ఇది వాట్సాప్ వరకు చూసుకుంటే నాతో కాంటాక్ట్లో ఉండే వాళ్ళకే వాల్యుబుల్, కానీ మిగతా వాళ్ళకి అనవసరమైన మ్యాటర్ ఇది. కాబట్టి నేను చెప్పేది అది. సో నేను పెట్టే వీడియోల టైమింగ్స్ చూసో లేదంటే నేను పెట్టే స్టేటస్ల టైమింగ్స్ చూసో నేను ఈ టైంలో ఇక్కడ ఉంటాను అక్కడ ఉంటాను అయితే మీరు గెస్ చేయొద్దండి. సో మ్యాటర్ ఏంటంటే లాస్ట్ టైం నంద్యాల పోయినప్పుడు కూడా నంద్యాల నుంచి వచ్చిన వారానికి వీడియోలు అప్లోడ్ చేసిన. ఒక 2 months బ్యాక్ మా టీంలో ఉండే అంటే షార్ట్ ఫిలిం టీంలో ఉండే కొంతమంది బర్త్డేస్కి కూడా వీడియోలు ఉన్నాయి. కాకపోతే 2 months అయిపోయింది కదా ఎందుకు పెట్టడం అని చెప్పి అవి కూడా డిలీట్ చేసుకున్నా. సో మ్యాటర్ ఏంటంటే ఇప్పటి నుంచి మ్యాక్సిమం ఏదైనా ఒక వ్లాగ్ చేసినా ఏదైనా సంథింగ్ ఇన్ఫర్మేషన్ వీడియో చేసినా అది ఈరోజు తీస్తే రేపు అప్లోడ్ అవ్వచ్చు, లేదా 2 daysకి అప్లోడ్ అవ్వచ్చు, లేదా 1 week అయినా అప్లోడ్ అవ్వచ్చు. సో నా సైడ్ నుంచి ఒక చిన్న క్లారిటీ అనుకోండి. ఇంకా అందరికైతే అప్డేట్లో ఉంటా. మేబీ ఒక 2-3 days అటు ఇటు అవ్వచ్చు వీడియోస్. అంటే ఈరోజు తీసిన వీడియోస్ రేపు అవతల మొన్నడు రావచ్చు, కానీ పెద్ద టైం పట్టదు. అదే పనిగా వీడియోస్ కోసం సపరేట్ టైమింగ్ అనేది నేను ఒక షెడ్యూల్ టైం టేబుల్ కూడా రాసుకోవాలనున్నా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కటి లాంగ్ వీడియోలో పెట్టేస్తా అంటే సరిపోదు, ఇది మినీ వ్లాగ్స్లో కూడా పెడతా ఉంటా. మీరు చూడండి, ఖచ్చితంగా నచ్చితే సబ్స్క్రైబ్ చేస్తారో లేదు తెలియదు, కానీ కొంచెం సపోర్ట్ చేయండి చాలు.